బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎలక్షన్ ఫలితాలకు సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు జువ్వలపాలెం వేమ్లపల్లి రవీంద్ర కిరణ్ ఆధ్వర్యంలో నక్కా ఆనంద్ బాబుకి ఘన స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాలు సువర్ణ అక్షరాలతో లెక్కించే ఫలితం. రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ప్రజలు కష్టపడిన కష్టాలకు విముక్తి. ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూసి బ్యాలెట్ ద్వారా ప్రజా తీర్పు ఇచ్చారనో అని అన్నారు. వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయంతో లిఖించబడ్డటువంటి అంశం. ఈ రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాల నుంచి పడ్డటువంటి ఇబ్బందులు, కష్టాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించినటువంటి కష్టాలు, కడగండ్లు, వాటన్నిటికీ విముక్తి. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికల అని చెప్పి ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసి ఒక్కసారిగా బ్యాలెట్ ద్వారా వాళ్ళ తీర్పునిచ్చారనేది ఇవాళ స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలకి, మానసిక వ్యాధిగ్రస్తులకి, నియంతలకి ఒళ్ళు బలిసి ప్రవర్తించే వ్యక్తులు, అధికారాన్ని చూసుకొని విర్రవీగేటటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే అవకాశం లేదని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు. 164 సీట్లు, 175 సీట్లకి 164 సీట్లు. 5 ఏళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారం వచ్చిన తెల్లారి నుంచి చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిద్రలు లేని రాత్రులు ఎందుకు గడిపారో మాకు తెలుసు. వేల మంది అక్రమ కేసులకు గురై జైళ్లకు పోయినటువంటి సంఘటనలు చూసాం. పోలీసు వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరించి లాఠీలు చవి చూపించినటువంటి పరిస్థితి, లాఠీ దెబ్బలు రుచి చూసినటువంటి మా కార్యకర్తలు, జైళ్ల పాలైనటువంటి కార్యకర్తలు, వీళ్ళ అమానుషానికి బలైపోయి చనిపోయినటువంటి కార్యకర్తలు వందలాది వేలాది మంది రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్ళు ఎదుర్కొన్నాం. వాటన్నిటికీ ప్రజలే తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. భరించలేని పరిస్థితుల్లో ఇటువంటి వాడు ప్రజా జీవనానికి, జీవితాలకి పనికిరాడు అని చెప్పి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి రోజు అని చెప్పి చెప్తున్నా. ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు పడ్డటువంటి కష్టాలు, 45 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చవి చూడనటువంటి ఇబ్బందులు రాజకీయంగా. ఎందుకంటే ఈ పనికి మాలిన ప్రభుత్వం వ్యక్తిగత దోషంలో, వ్యక్తిగత అవగాహనలో, అవమానాలు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని నిస్సిగ్గుగా జైలుకు కూడా పంపించి సునకానందం పొందినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పనికి మాలినాడికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న 53 రోజులు కూడా ఈ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు చూపించినటువంటి చొరవ, వాళ్ళు చేసినటువంటి ఉద్యమం, వాళ్ళు చూపించినటువంటి త్యాగం మర్చిపోలేనటువంటి సంఘటనలు 53 రోజులు జరిగినాయి. కూడా వాలంటీర్గా ఎవరూ చెప్పకుండానే కాలిచ్చిందే తడవుగా వచ్చి ఆందోళన కార్యక్రమాలు వివిధ దశల్లో పోరాటం చేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి అధికారం ఇవ్వాలని చెప్పి ఊళ్ళూరుతూ ఉత్సుకతతో ఎదురు చూసి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి జడ్జిమెంట్ డేని సువర్ణాక్షరాలతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేము అధికారం వచ్చిందని చెప్పి అహంకారంగా పోం, అహంభావంతో మేము వ్యవహరించాం. కానీ అడ్డగోలు వ్యవహరించిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. ఎందుకంటే వాళ్ళు చేశారు కక్షలు, కార్పణ్యాలు, అసలు ప్రతీకారేచ్ఛతో పరిపాలన చేశాడు. ఎవడు కూడా ముఖ్యమంత్రిగా అటువంటి పనికిమాలిన ప్రభుత్వం భారతదేశంలో ఎవడు ఇవ్వాల. ఒక జగన్మోహన్ రెడ్డి అటువంటి పరిపాలన అందించాడు. అది పనికిరాదు ఈ పరిపాలన అని చెప్పి ప్రజలు ల్యాండ్ స్లైడ్ హిస్టరీ నిన్న లిఖించారు ఆంధ్రప్రదేశ్ చరిత్ర.